నుంచి ఎక్సర్సైజ్ 5.3లోని సెకండ్ ప్రాబ్లం ఏ విధంగా చేద్దామో ఈరోజు చూద్దాం. ఓకే ఓకే అథమెటిక్ ప్రొడక్షన్స్లోని ఎక్సర్సైజ్ 5.2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది సమ్స్ ఆఫ్ ది గివెన్ బిలో. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమి ఇస్తారంటే ఒక అథమెటిక్ ప్రొడక్షన్ ఇస్తారు, దానిలోని ఫస్ట్ టర్మ్ అలాగే లాస్ట్ టర్మ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోని సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఈ మొత్తం అథమెటిక్ ప్రొడక్షన్లోని టర్మ్స్ యొక్క మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లోని ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది లాస్ట్ టర్మ్ దీన్ని ఏఎన్ అనుకుని, సో ఏఎన్ ఫార్ములా బట్టి మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎంత టర్మ్ ఎంత వస్తే సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం ఇచ్చారంటే గివెన్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 7. సో కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది మనకి a2 మైనస్ a1. సో a2 మైనస్ a1 అంటే సెకండ్ టర్మ్ ఎంత 10.5 మైనస్ 7. సో 10.5 మైనస్ 7 ఎంత 3.5. సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుకుంటే ఎలా 2 3 6 6 ప్లస్ 1 ఎంత 7/2. సో దీంట్లోని ఎంత అంటే లాస్ట్ టర్మ్ ఎంత ఎల్ ఈజ్ ఈక్వల్ టు 84. సో దీన్ని మనం ఎంత టర్మ్ అని అనుకుని ఏఎన్ ఈజ్ ఈక్వల్ 84 కాబట్టి సో ఎంత టర్మ్ ఫార్ములాని మనం తీసుకుని దాన్ని బట్టి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏఎన్ ఫార్ములా ఎంత ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 84. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఎంత వచ్చింది 7 కాబట్టి 7 ప్లస్ ఎన్ మనకు తెలియదు కాబట్టి ఎన్ మైనస్ 1 డి అంతా ఇక్కడ కామన్ డిఫరెన్స్ 7/2 ఈక్వల్ టు 84. సో 7 అడ్డు తీసుకెళ్తే ఎన్ మైనస్ 1 ఇంటూ 7/2 ఈక్వల్ టు 84 ప్లస్ 7 అడ్డు మైనస్ 7 అవుతుంది. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 7/2 ఈక్వల్ టు 77 వచ్చింది. సో ఇక్కడ 7/2ని ఈక్వల్ టు అడ్డు తీసుకెళ్దాం. therefore n minus 1 equal to 77 into 7/2 ఈక్వల్ టు అడ్డు పెడతాం 2/7 అవుతుంది. 2/7 ఈ 7 దీంట్లో 11 టైమ్స్ పోతుంది కాబట్టి 11 2 0 ఎంత 22. సో n minus 1 22 అయితే n ఈక్వల్ టు 22 మైనస్ 1 అడిగితే ప్లస్ 1. సో n ఈక్వల్ ఎంత అయింది 23. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇచ్చిన అథమెటిక్ ప్రొడక్షన్స్ లోని నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది 23 అని వచ్చింది కాబట్టి మన సమ్ ఆఫ్ 23 టర్మ్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 a ప్లస్ an. సో మామూలుగా అయితే మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఇస్తే మనకి n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని ఆ ఫార్ములా బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి మనం ఎస్ఎన్ ఫార్ములా ఏం తీసుకోవచ్చు ఇక్కడ n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్ అంటే ఏఎన్ అనేదేమో ఫస్ట్ టర్మ్ ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఏఎన్ అనేదేమో లాస్ట్ టర్మ్ కింద తీసుకుని సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఏ ప్లస్ ఏఎన్ ఫార్ములా ఉపయోగించి మనం సమ్ ఆఫ్ n టైమ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ n అనేది 23 వచ్చింది కాబట్టి ఎస్ 23 అంటే n బదులు 23 వేసుకుంటే 23/2. సో ఫస్ట్ టైం ఇక్కడ ఎంత 7 ప్లస్ లాస్ట్ టైం అంటే ఎంత టైం ఎంత 84. సో 23/2 7 ప్లస్ 84 ఎంత 91. సో 23 into 91 మనకి ఎంత వస్తుందంటే 2093/2. సో దీన్ని మనం ఇంప్రూవ్ ఫ్రెషన్ మార్చుకుంటే దీన్ని 2093 2తో డివైడ్ చేస్తే 10461/2 వస్తుంది అనమాట. సో మనకి S23 అనేది 10461/2 అంటే 1046 అండ్ హాఫ్ వచ్చింది అనమాట. సో therefore సమ్ ఆఫ్ 23 టర్మ్స్ ఆఫ్ given arithmetic provision is 1046 and half. Okay సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన అథమెటిక్ ప్రొవిజన్స్ ఏంటంటే 34 ప్లస్ 32 ప్లస్ 30 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10. సో దీంట్లోని మనం ఇంతకుముందు చేసుకున్నట్టు ఫస్ట్ టర్మ్ ఎంత ఏ 34 అయింది. సో దీంట్లో లాస్ట్ టర్మ్ 10 అయింది. సో మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే మనకు
కామన్ డిఫరెన్స్ ఏ విధంగా వస్తుంది, సెకండ్ టైం నుంచి ఫస్ట్ టైం తీసేయాలి కాబట్టి 32 మైనస్ 34 -2. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ మనం ఎంత టైం అనుకుంటాం కాబట్టి an ఈజ్వల్ టు 10 అనుకుంటే an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్వల్ టు 10. దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత 34 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చింది ఇంటూ -2 ఈజ్వల్ టు 10. సో 34 అదే తీసుకెళ్తే n మైనస్ 1 ఇంటూ -2 ఈక్వల్ టు 10 మైనస్ 34. సో 10 మైనస్ 34 ఎంత వస్తుంది, n మైనస్ 1 ఇంటూ -2 ఈక్వల్ టు -24 వస్తుంది. సో ఈ -2 ఇక్కడ మల్టిప్లై చేస్తే అదే తీసుకెళ్తే n మైనస్ 1 ఈక్వల్ -24 బై -2 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి 24లో 2 12 టైమ్స్ పోతుంది కాబట్టి సో n ఈక్వల్ టు 12 -1 అదే తీస్తే +1. సో n ఈక్వల్ ఎంత ఉంది 13. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ 13 అంటే 10 వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ 13 టైమ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు సమ్ ఆఫ్ 13 టైమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాక మనం అంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ లాస్ట్ టైం ఇచ్చారు కాబట్టి సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా ఏం ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ Sn ఈజ్వల్ టు n/2 a ప్లస్ l. సో a ప్లస్ l అంటే మనకు లాస్ట్ టైం ఎంత టైం అనుకుంటాం కాబట్టి n/2 a ప్లస్ an. సో దీంట్లోని సమ్ ఆఫ్ 13 టైమ్స్ సో 13/2 n బదులు 13 వేసుకుంటే 13/2. సో ఫస్ట్ టైం ఎంత 34 ప్లస్ లాస్ట్ టైం ఎంత 10. సో 13/2 ఇంటూ 44 దీంట్లో ఇది 22 టైమ్స్ పోతుంది కాబట్టి S13 వస్తుంది. ఎంత వస్తుందంటే 13 22 సో 286. సో therefore sum of 13 terms of given arithmetic progression is 286. Okay. సో సెకండ్ లో థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ arithmetic progression ఇచ్చారు -5 ప్లస్ -8 ప్లస్ -11 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -230. సో దీంట్లోనే ఈ -230 వరకు ఎన్ని టైమ్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేసి సో సమ్ ఆఫ్ n టైమ్స్ మనం తర్వాత కనుక్కోవాలన్నమాట. సో దీంట్లోని ఫస్ట్ టర్మ్ ఏ ఎంత అవుతుంది -5. సో కామన్ డిఫరెన్స్ a2 - a1 ఇక్కడ ఎంత -a మైనస్ ఆఫ్ a1 ఎంత -5. సో ఇక్కడ -8 ప్లస్ 5 ఎంత అవుతుంది -3 అవుతుంది. కామన్ డిఫరెన్స్ -3. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత వస్తుంది -230. సో లాస్ట్ టర్మ్ మనం ఏ అని అనుకుంటాం కాబట్టి ఎంత టర్మ్ -230 తీసుకుంటే ఎంత టర్మ్ ఫార్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d -230. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఎంత -5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇక్కడ d ఎంత వచ్చింది -3 ఈజ్వల్ టు -230. -5 అదే తీసుకెళ్తే n మైనస్ 1 ఇంటూ -3 ఈజ్వల్ టు -230 -5 +5 అవుతుంది. ఓకే. సో n మైనస్ 1 ఇంటూ -3 ఈజ్వల్ టు -230 + 5 ఎంత అవుతుంది -225 అవుతుంది. ఓకే. సో -3 అదే తీసుకెళ్తే ఏమంటే n మైనస్ 1 ఈక్వల్ టు -225 బై -3. సో 3 మైనస్ క్యాన్సిల్ అయితే 3 అనేది 225 ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 7s are 21 3 5s are 75 టైమ్స్ పోతుంది. సో n మైనస్ 1 75 అయితే n ఈజ్ ఈక్వల్ టు 75 మైనస్ 1 అంటే +1 n ఈజ్ ఈక్వల్ టు 76. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ 76 వచ్చింది కాబట్టి మనం సమ్ ఆఫ్ 76 టైమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫార్ములా మనం ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం లాస్ట్ టైం ఇచ్చినప్పుడు Sn ఈజ్వల్ n/2 a ప్లస్ l. సో l మనం ఎంత టర్మ్ అనుకుంటాం కాబట్టి Sn ఈజ్వల్ n/2 ఇంటూ a ప్లస్ an ఫార్ములా ఉపయోగించి సమ్ ఆఫ్ 76 టైమ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో n బదులు 76 వేసుకుంటే 76/2. సో ఫస్ట్ టర్మ్ ఎంత -5 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత -230. 76/2 -5 -230 ఎంత అవుతుంది -235. సో 2 అనేది దీనిలో 38 టైమ్స్ పోతుంది కాబట్టి S76 ఎంత వస్తుంది 38 ఇంటూ -235. సో S76 అనేది ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి -8900. సో therefore sum of 76 terms
given arithmetic progression is minus 8,930. Okay. మనం ఈరోజు క్లాస్లోని అర్థమెటిక్ ప్రొఫెషన్ సంబంధించి సమ్ ఆఫ్ ఎన్ టైమ్స్ యొక్క ఫార్ములా ఏ విధంగా వచ్చిందో ఆ కాన్సెప్ట్, అలాగే ఎక్సైజ్ 5.3లోని ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో ఏ విధంగా చేయాలని నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.